దేవునికి స్తోత్రములు. క్రీస్తునామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్దాం. బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7 నుంచి 10 వరకు వాక్యాన్ని చదువుకుందాం. వాక్యం చదివేవారు మైకు తీసుకుని చదవాలి. దేవుని వాక్యం అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7 నుంచి 10 వరకు చదువుకొని ముందుకు మనము వెళ్దాం. అపోస్తలుడైనటువంటి లూకా రాసినటువంటి అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7 నుంచి 10 వరకు మనము చదువుకుందాం. లుస్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుని ఉండినవాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వర్తమానం ద్వారా మనతో మాట్లాడునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనకేం కనిపిస్తుంది? స్వస్థత అన్న విషయం మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు స్వస్థత కొరకు డబ్బులు పెట్టేవారు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే స్వస్థత లేక. స్వస్థత కొరకు ఎంత డబ్బులు పెట్టినా స్వస్థత కలగటం లేదు. అలాంటి ప్రజలు చాలామంది ఉన్నారు. నేటి దినాల్లో రోగాలు చాలా భయంకరముగా ఉన్నవి. ఈ రోగాలలో ఇంకా షుగర్ అన్నది చాలా డేంజర్. ఇంకా రాబోయేటువంటి దినాలలో ఎలాంటి భయంకరమైనటువంటి జబ్బులు వస్తాయో మనకు తెలియదు. అదే చాలామంది వైద్యుల మీద ఆధారపడుతూ ఉన్నారు. ప్రియులరా, దానికంటే ముందుగా మన మీద మనం ఆధారపడ్డాం, దేవుని మీద ఆధారపడ్డాం అన్నది చాలా మంచిది. మొదట దేవుని మీద ఆధారపడాలి. తర్వాత మనము తీసుకోవాల్సినటువంటి ఆరోగ్య నియమాలు తీసుకోవాలి. లేకపోతే భయంకరమైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. నేను హాస్పిటల్ వెళితే హాస్పిటల్లో చిన్న వయసు కలిగినటువంటి వారికే ఏళ్ళు తీసేయటం, కాళ్ళు తీసేయటం, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న వయసులో క్యాన్సర్ రావటం, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే రకరకాల వ్యాధులు, రకరకాలైన జబ్బులు. వైద్య జ్ఞానము పెరిగినా రోగ నివారణ మాత్రం తగ్గలేదు. రోగాలు కూడా పెరిగిపోయాయి. అది ఏ విధంగా ఆ వైద్య విజ్ఞానం పెరిగినదో దానితో పాటుగా రోగాలు కూడా భయంకరంగా పెరిగిపోయాయి. మొదటిసారిగా దేవుని నమ్ముకొని దేవుని మార్గంలో ఉంటూ దేవుని వాక్యాన్ని పాటిస్తూ సత్యంలో ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అన్నది చాలా మంచిది. ఇది దైవికంగా ఉండడం ద్వారా, పాపం చేయడం ద్వారా కూడా రోగాలు వస్తాయి. ఒక క్రమంలో లేకపోవడం ద్వారా రోగాలు వస్తాయి. పద్ధతి ప్రకారం లేకపోవడం ద్వారా రోగాలు వస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం.
ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఏ వయసో మనకు తెలియదు. లుస్త్రాలో అని చూస్తూ ఉన్నాం, బలహీనమైన పాదములు. ఏంటి ఈ వ్యాధి అంటే ఊచ కాలు, ఊచ చెయ్యి. ఊచ కాలు కలిగిన వారు ఉన్నారు, ఊచ చేతులు కలిగిన వారు ఉన్నారు. బలహీనమైనటువంటి పాదములు. రక్తం ఆడలేదనుకోండి, బలహీనం అవుతుంది. సరిగా మనం పని చేయలేదనుకోండి, బలహీనం అవుతుంది. పుట్టిన బిడ్డకి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆమ్లం తీసుకుని కాళ్ళు చేతుల్ని బాగా ఫిజియోథెరపీ చేస్తారు. ఫిజియోథెరపీ చేసి తర్వాత అలా ఇలా ఇరుస్తారు. నేటి దినాల్లో ఆహారం తింటున్నారే కానీ పని చేయకుండా ఉన్నటువంటి బద్ధకులు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం పని చేస్తూ ఉండాలి. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో తెలియదు. అందుకే రోగాలు రావడానికి కారణాలు ఉన్నాయి. రోగాలను తెచ్చుకునేవారు ఉన్నారు, తెచ్చుకోరు, తెచ్చుకునే పనులు చేస్తారు. రెండవదిగా రోగాలు వాటికి అవే అంటుతూ ఉన్నాయి, అలా వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రియులరా, ఏ పని జరగాలన్నా మనకు కాళ్ళు చేతులు బాగుండాలి. కాళ్ళు చేతులు బాగలేకపోతే మనం ఏ పని చేయలేం. కాబట్టి ఏ అవయవం పని చేయకపోయినా కూడా చాలా బాధాకరమే. చెవు పని చేయకపోయినా బాధాకరమే, కన్ను పని చేయకపోయినా బాధాకరమే, ముక్కు పని చేయకపోయినా బాధాకరమే, చెయ్యి పని చేయకపోయినా బాధాకరమే, కాళ్ళు పని చేయకపోయినా బాధాకరమే. ఇంకా అన్నీ నొప్పే. వాళ్ళు అంటూ ఉంటారు, చెవి నొప్పి బలి నొప్పియండి అని, కాళ్ళు నొప్పి బలి నొప్పియండి అని. రక్తం ఆడకపోతే భయంకరమైన నొప్పి ఉంటుంది. ఆరోగ్యవంతంగా ఉన్నాం కాబట్టి ఈ బాడీలో అన్నీ వాటి పని అవి చేస్తూ ఉన్నాయి కాబట్టి మనకేం అర్థం కాదు. ఎప్పుడైతే బాడీలో ఏ అవయవం పని చేయకపోయినా, గుండె పని చేయకపోయినా, నరాలు పని చేయకపోయినా, ఊపిరితిత్తులు పని చేయకపోయినా, బాడీలో ఏది పని చేయకపోయినా అది వ్యాధే. మనిషి పని చేయలేడు. అలాంటి పరిస్థితి. బలహీనమైన పాదములు. అందుకే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఈ యొక్క మనం చేసేటువంటి ఎక్సర్సైజుల్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేయర్. ఎలాగా మోకరించి ప్రార్థన చేయటం. ప్రార్థన చేసేటువంటి విధానంలో భంగిమలు ఉన్నాయి, అంటే పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో ప్రార్థన చేయటం చాలా మంచిది. మోకరించి ప్రార్థన చేయటం అన్నది ఒక గొప్ప ధన్యత. కూర్చొని బైబిల్ చదవటం అన్నది ఒక ధన్యత. అవి ఆసనాలే. ఇలా నువ్వు చేయటం ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నావు, దానితో పాటుగా ఆరోగ్యం నీకు కలుగుతూ ఉంది. ఎన్ని లాభాలు! ఇదంతెందుకు ఉపవాసం. ఉపవాసం కూడా చాలా మంచిదే. నాతో పాటుగా జగదీష్ అనేటువంటి తమ్ముడు వస్తూ ఉంటాడు. అబ్బాయి ప్రభువునే నమ్ముకోలేదు, నన్ను చూసి ఆయన కూడా ఉపవాసం చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ప్రతి శుక్రవారం 24 గంటలు ఉపవాసం ఉంటున్నాడు. నన్ను అడిగాను, ఎందుకు జగదీష్ నువ్వు ఉపవాసం ఉంటున్నావంటే ఆరోగ్యం కోసం ఉంటున్నాను పాస్టర్ గారు అన్నాడు. ఆరోగ్యం కొరకు 24 గంటలు ఉపవాసం ఉండటం. దేవుడు బైబిల్ గ్రంథంలో ముందుగా చెప్పాడనంటే అవి ఎందుకు చెప్పాడనగా మన మేలు కోసమే. ప్రేయర్ మన మేలు కోసమే, ఉపవాసం మన మేలు కోసమే, మోకరించి ప్రార్థన చేయటం మన మేలు కోసమే, బైబిల్ చదవటం మన మేలు కోసమే. ఇలా ఇవన్నీ కూడా ఎందుకనగా మన మేలు కోసమే. గమనించండి, వాటిలో మేలు ఉన్నాయి. రోగాలు రావడానికి కారణాలు ఉంటాయి.
వాకింగ్ పోయేవారిని నన్ను అడిగితే ఎందుకు వస్తున్నామంటే డాక్టర్ చెప్పినాడు అని అంటారు. ఏమని చెప్పాడు? వాకింగ్ వెళ్ళమని డాక్టర్ చెప్పాడు. డాక్టర్ చెప్పకముందు నీకు తెలియదా? అప్పుడేం తెలియదు, తింటా ఉంటాం, ఇంట్లో ఉంటాం, అలా ఉంటాం. సరే, ఏదేమైనా ఈ వ్యక్తి విషయం ఏమిటో కానీ బలహీనమైన పాదాలయ్యాయి. ఆ పాదాల ద్వారా నడవలేకపోతున్నాడు కనుక ఇతను ఏమంటారంటే కుంటివాడు అని అంటారు. ప్రియులారా, ఇతను తన పని చేసుకోలేడు. కుంటివాళ్ళుగా ఉంటే వారికి సహాయం చేసే వాళ్ళు ఉండాలి. అన్నదమ్ములు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ ఎవరో ఒకరు ఉండి సహాయం చేయాలి. లేకపోతే కుంటివారిగా ఉన్నాం. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, మేము వెళ్ళినప్పుడు పుట్టుకతోనే వారికి కాళ్ళు చేతులు పనిచేయవు, మంచంలోనే ఉంటారు. వయసు అవుతున్నా కూడా వారు అలానే ఉంటారు. వారికి ఇంకా తల్లిదండ్రులు జీవితాంతం సేవ చేయాలి. ఇంకా తల్లిదండ్రులు గతించిన తర్వాత ఎవరు సేవ చేస్తారో తెలియదు. అది ఒక భయంకరమైనటువంటి జీవితం. అనారోగ్యమే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఏం చేయాలండి? ప్రభువుని నమ్మి పాపము చేయకుండా ఉండాలి. రెండవదిగా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఇవన్నీ చేస్తే నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. గమనించు, మంచి అరుగుదల కూడా ఉంటుంది. మంచి అరుగుదల ఎప్పుడైతే ఉంటుందో మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇంకా ఆరోగ్య సూత్రాలు చెబుతూ పోతే చాలా చాలా విషయాలు మాట్లాడతాను, ఆపేస్తాను. సరే ప్రియులారా, ఎవరైతే కుంటివారుగా ఉన్నారో వారు దేవుని మందిరానికి రావాలి అంటే చాలా కష్టం. వారికి ఎవరైనా సహాయం చేయాలి, అది పరిస్థితి. ఇంకొక భాగానికి వస్తే కొన్ని పుట్టుకతోనే వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వికలాంగిగా పుట్టడం, గ్రుడ్డివాడిగా పుట్టడం, చెవిటివాడిగా పుట్టడం, ఇలాంటి పరిస్థితి. బాధ అవుతుంది, ఎందుకు దేవుడు నన్ను ఇలా పుట్టించాడు అని బాధ అవుతుంది, చాలా బాధపడుతుంది. ఈ పుట్టుక విధానాల్లో ఇంకా వేరే వారిని చూసినప్పుడు మనకు బాధ అవుతుంది. నేను ఆరోగ్యవంతురాలుగా లేను కదా అని బాధ అవుతుంది. ప్రియులారా, దేవుని వాక్యంలో పుట్టుక విధానం మాత్రం అది శాపమో లేకపోతే మేలుకరమో మనకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో 2 విషయాలు ఉన్నాయి. శాపాన్ని గురించి ఒక మాట రాయబడి ఉంది. రెండవదిగా అతడు అలా పుట్టాడంటే అతడు దేవుని మహిమ నిమిత్తమే అనేటువంటి భాగం కూడా, ఆ 2 భాగాలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రియులారా, నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనంలో మోషేతో దేవుడు అంటాడు, గుడ్డివారిని, చెవిటివారిని, మూగవాడిని పుట్టించినది నేనే కదా అంట. గుడ్డివాడిని పుట్టించింది నేనే, మూగవాడిని పుట్టించింది నేనే, చెవిటివాడిని పుట్టించింది నేనే అనగా మోషే కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో దేవుడు చెబుతున్నటువంటి మాట అది, యెహోవా దేవుడు నేనే అన్నాడు. దీనికి జవాబు మనం చూస్తే చాలా చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. ఏమిటి అనగా, దేవుడు ఎవరినైతే అలా పుట్టించాడో అలాంటి వారిని దేవుడు అద్భుతముగా వాడుకున్నటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మూగవాడిని దేవుడు వాడుకున్నాడు, చెవిటివాడిని దేవుడు వాడుకున్నాడు, గుడ్డివాడిని దేవుడు వాడుకున్నాడు. బ్రెయిలీ లిపి అంటారు. ఆ లిపి కూడా ఒక భక్తి కలిగినటువంటి కుటుంబంలో, భక్తి కలిగినటువంటి ఆయనకు ఒక వ్యక్తి గుడ్డివాడిగా పుడితే అక్కడ ఆ బ్రెయిలీ దగ్గర నుంచే ఆ బ్రెయిలీ భాష అన్నది, గుడ్డివారి చదువు అన్నది వచ్చింది. ఏదైనా దేవుని మహిమ కోసం. ప్రియులారా, ఒక విషయం చెప్తాను. అయితే
ధర్మశాస్త్ర ప్రకారముగా బైబిల్ వీరి గురించి కొన్ని మాటలు చెప్తా ఉన్నాం. ఏమిటంటే దేవుని మందిరములో వీరికి అవకాశం లేదు. మందిరం అనకూడదు, అనగా అర్పణలు ఏమైనా అర్పించాలి అంటే ఎవరికైతే లోపం ఉన్నదో, ఎవరికైతే కలంకం ఉన్నదో వారు అర్పణలు అర్పించకూడదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. లేవియకాండం 21వ అధ్యాయము 18వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి విషయాలు చూడండి. లేవియకాండం 21వ అధ్యాయము 18వ వచనం నుంచి. ఎలయనగా మైక్ తీసుకునండి. ఎవని యందు కలంకమునునో వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయవము గలవాడే గాని, కాలైనను చెయ్యైనను విరిగినవాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు కలిగినవాడే గాని సమీపించకూడదు. అంటే యాజకులకు ఉన్నటువంటి విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పాడు. 21వ అధ్యాయం 18 నుంచి 22 వరకు చాలా విషయాలు రాయబడ్డాయి. గునివాడు, గుడ్డివాడు, కుంటివాడు అంటే వారు యాజకులుగా ఉండి వారు దేవునికి ఏమైనా సమర్పించకూడదు అని యాజకత్వాన్ని గురించి మాట్లాడుతూ ఇలా చెప్పారు. ఎవరైనా బిషప్ కావాలంటే వారికి ఫిజికల్ టెస్ట్ వారు చేస్తారు, ఆరోగ్యం ఉందా లేదా అని. అక్కడ వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చినప్పుడే ఆయన బిషప్గా ఎలిజిబిలిటీ. నంద్యాల డేస్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ మన హాస్పిటల్ ఉంది కదా, క్యాన్సర్ హాస్పిటల్, ఏలూరా ఎక్కడ, ఏలూరేనా? సిఎంసి ఏలూరు, కరెక్ట్. ఏలూరులో వాళ్ళు అక్కడ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు సర్టిఫై చేస్తేనే వారు బిషప్గా ఎలిజిబిలిటీ. ఇదంతా ఎందుకు? మన జాబ్ వెళ్ళాలంటే ఏం చేస్తారండి? ఫిజికల్గా ఫిట్ ఉన్నప్పుడే వారు జాబ్కు ఎలిజిబిలిటీ, లేకపోతే లేదు. అంత దూరం ఎందుకు? బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యవన కాలమందు పనిచేస్తారు దేవుని బిడ్డలని. నీ కళ్ళు పోయిన తర్వాత, నీ కాళ్ళు పోయిన తర్వాత, నీ చేతులు ఉడికిన తర్వాత, ఇంకా నువ్వు తగ్గిపోయిన తర్వాత మోకరించలేవు, ప్రార్థన చేయలేవు, ఏది కూడా నువ్వు చేయలేవు. ప్రసంగ గ్రంథంలో ఉంది కదా. అంటే అన్ఫిట్. వాక్యం చెప్పడానికి కూడా నీకు శక్తి ఉండదు, అన్ఫిట్. అలా అయిపోతావు. అనగా ఫిజికల్ ఫిట్నెస్ అన్నది అవసరం. దేవుణ్ణి సేవించడానికి, స్వార్థ ప్రకటించడానికి, ప్రార్థన చేయడానికి ఫిజికల్ ఫిట్ అన్నది అవసరం. ఈ భాగంలో లేవికాండంలో చూస్తున్నాం. ఇంకా అట్టివాడు యాజకుడుగా ఉండకూడదు, అట్టివాడు దేవునికి ఏమైనా అర్పించకూడదు, అతడు కలంకము కలిగిన వాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. గమనించు. ఆ విధంగా మనం చూస్తే ఈ వ్యక్తిని మనం గమనించినప్పుడు బలహీనమైన పాదాలు కలిగి ఉన్నాడు, కుంటివాడుగా ఉన్నాడు. ఎంత బాధకరమో! చాలా బాధకరం. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 7 నుంచి 10 వరకు ఉన్నటువంటి భాగాలు చెబుతూ ఉన్నాను. చాలా బాధకరం. అలా ఉన్నాడు ఈ వ్యక్తి. ఇంకొక మాట చదువుకుందాం. దేవునికి కావలసినది ఆరోగ్యకరమైనది దేవుడికి కావాలి, అనారోగ్యకరమైనది కాదు. దేవుడికి ఏం కావాలండి? ఆరోగ్యకరమైనది దేవుడికి కావాలి. అక్కడక్కడ కొంతమంది దేవునికి నిడుస్తూ ఉంటారు. మనుషులు నిడుస్తుంటారు, జంతువులు నిడుస్తూ ఉంటారు. వేటి నిడుస్తారు? ఎవరైతే బాగలేరో
ఎక్కడైతే అనారోగ్యం ఉన్నదో, ఏ జంతువు అయితే బాగలేదో, ఏ ఆవు అయితే ఎదైతే బాగలేదో వాటిని మేము దేవునికి ఇడుస్తున్నామని ఇడుస్తారు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఏం చెబుతుందో చూడండి. మలాకీ గ్రంథం 8వ అధ్యాయము 1వ అధ్యాయం 8వ వచనం. గుడ్డివాణ్ణి తీసుకొని బలిగా అర్పించినట్లా అది దోషము కాదా? కుంటిదాని నేనును రోగము గలదాని నేనును అర్పించినట్లా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినట్లా అతడు నీకు దయచూపున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, దేవుడికి అది ఇష్టమైనది కాదు అన్న లేఖన భాగాన్ని మనం చూస్తాం. కుంటిదానిని గుడ్డిదానిని ఇలాంటి దేవునికి ఇవ్వడం ప్రీతికరము కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జ్ఞాపం చేసుకుంది, దేవుని మాటలు జ్ఞాపం చేసుకుంది. అందుకే బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. అంటే నీ కాళ్ళు తొట్టిలనీయకుండా ఉండాలి, అది బెనకనీయకుండా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనమా 12వ వచనం 13వ వచనం చూడండి. మరియు కుంటి కాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములను మార్గము సరాలము చేసుకొనుడి. ఏం చేసుకోవాలనగా సరాలము చేసుకొనుడి, మీ పాదములను సరాలం చేసుకుని. సరే, మంచిది. లుస్రాలో ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఈ వ్యక్తి పాదాలు ఇంకా పనిచేయటం లేదు, అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఈ వ్యక్తి యొక్క పరిస్థితి అలా ఉన్నది. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ వ్యక్తి ఎవరి వైపు చూస్తున్నాడు అన్న లేఖన భాగాన్ని మనము జ్ఞాపం చేసుకుందాం. ప్రియులరా, 14వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఇంకా మనం 9వ వచనం చదువుకుందామండి. 9వ వచనం. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం గ్రహించి ఇక్కడ పౌలు మాట్లాడుట వినెను. ఏం మాట్లాడుతున్నాడండి? పౌలు మాట్లాడుట వినెను. ఇతనికి కాళ్ళు పనిచేయటం లేదు, కుంటివాడుగా ఉన్నాడు. ప్రియులరా, పౌలు మాట్లాడుట వినెను. లోకంలో ఎన్నో మాటలు ఉంటాయండి, వివిధ రకాలైన మాటలు ఉంటాయి, ఎన్నో మాటలు ఉంటాయి లోకంలో, ఎన్నో రకాల మాటలు ఉంటాయి లోకంలో. ఏం మాట్లాడాడు పౌలు అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడాడు పౌలు. దేవుని యొక్క మాటలు చెప్పాడు పౌలు, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడాడు పౌలు. పౌలు మాట్లాడుట వినెను అంటే ప్రతి రోగికి దేవుని మాటలు అవసరం, ప్రతి వ్యక్తికి దేవుని మాటలు అవసరం, ప్రతి వారికి దేవుని మాటలు అవసరం. అన్ని విధాలుగా మనము దీవించబడాలి, అన్ని రంగాల్లో మనము దీవించబడాలి అని అంటే దేవుని మాటలు మనకు అవసరం. అది గుర్తుపెట్టుకో. దేవుని వాక్యం మనకు అవసరం. ఇతను కుంటివాడే, బాగలేదు, ఆరోగ్యం బాగలేదు. కానీ అతనికి ఒక ఆలోచన కలిగింది. పౌలు గారు దైవసేవకుడు, ఆయన మాటలుంటే నాకు మేలు జరుగుతుంది, ఆయన మాటలుంటే నాకు మేలు జరుగుతుంది. మామూలుగా ఏమనుకుంటాం, ఒకవేళ కుంటివాడుగా పుడితే ఇంకా నా బతుకంత ఇంతేలే అని అనుకుంటాం. ప్రియులరా, చూడండి,
అక్కడ కుంటి జీవితం అని అంటున్నాడంటే, కలంకం అంటున్నాడంటే అది ఒక భక్తిహీనతగా అలా మనం భావించవచ్చు. అలా కుంటివాడిని పోల్చినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఏదేమైనా పౌలు మాటల యందు విశ్వాసం ఉంచి, ఏముంది దేవుని మాటలో? దేవుని మాటలో శక్తి ఉందండి. దేవుని మాటలో బలం ఉన్నది. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. దేవుని మాటలో బలం ఉన్నది. దేవుని వాక్యం మనకు కావాలి. దేవుని యొక్క మాటలు మనకు కావాలి. ఎంత పవర్ఫుల్లో దేవుని యొక్క మాట. దేవుని వాక్యము పలకగానే వెలుగు కలిగినది. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కలుగునుగాక అని ఆయన చెప్పగానే మొదటిగా ఏం కలిగిందండి? వెలుగు కలిగింది. అంతకుముందు లోకంలో ఏమున్నది? చీకటి. ఆయన పలకగా అంటే ఆయన వాక్కు చూడండి ఎలా ఉన్నదో. ఆయన వాక్కు ఆయన పలకగానే వెలుగు కలగగా కానీ పలకగానే వెలుగు వచ్చేసి. యోహాను సువార్త 1వ అధ్యాయం 2 వచనాల్లో ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండి. వాక్కు, దేవుని మాట వాక్కు ఎంత ప్రశస్తమైనదో, ఎంత గొప్పది. మీరు ఒకసారి దివ్య ప్రసాద్ అని ఉంటారు, అక్కడ ఆయన సాక్ష్యం వింటే చాలా మంచిది. చాలా పాటలు రాశాడు ఆయన, చాలా పాటలు రాశాడు. చాలా అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. ఇది కానాను యాత్ర అనేటువంటి పాట ఆయన రాశాడు. నన్ను ఎంతగానో ప్రేమించినటువంటి పాట ఆయన రాశాడు. ఆయన పాటలు చాలా ఉన్నాయి. దరిదాపుగా 1200 పాటలు రాశాడు దివ్యప్రసాద్ గారు. అంతకుముందు బూతు పాటలు పాడేవాడంట. ప్రభు నమ్ముకున్నాడు. ఆయన ఎలా నమ్ముకున్నాడంటే, ఆయనకు రోగం వచ్చింది. ఇంట్లో అమ్మా నాన్న అనుకుంటున్నారంట, వారికి నరాలు చిట్లిపోయాయి, చచ్చిపోతాడు అని అనుకుంటున్నారంట. అప్పుడు భయం కలిగి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని నమ్ముకొని ఆయన ఒక గొప్ప దైవజనుడిగా తీర్చిదిద్దబడ్డాడు. వారి బృందం ఒక చోటికి వెళుతూ ఉంటే చీకటి స్థలము, కారు ఆగిపోయింది. కారును రిపేర్ చేసుకోవాలా, ఏదో వైరు పోయింది రిపేర్ చేసుకోవాలి, అగ్గిపెట్టె కావాలి. ఆ రాత్రి వేళ అగ్గిపెట్టె ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి దగ్గర ఉంటాయి అగ్గిపెట్టెలు? బయట అయితే సిగరెట్లు వాళ్ళ దగ్గర, తాగే వాళ్ళ దగ్గర అగ్గిపెట్టెలు ఉంటాయి. ఇంట్లో ఏమైనా వంటలు, ఇప్పుడు కూడా గ్యాస్కు ల్యాంపర్ అది వచ్చింది, అది కొడతారు, వచ్చేస్తారు. ప్రార్థన చేసుకుంటే ఒక వ్యక్తి లారీ వచ్చి ఆ జీబుకి ఎదురుగా నిలబెట్టి లైట్లు అట్లే ఉంచి కాలకృత్యాలకు వెళ్ళిపోయాడు. ఆ వెలుతురులో వీళ్ళు దాన్ని రిపేర్ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎలా ఉంటుందో దేవుని వాక్యం, దేవుని ప్రార్థన, దేవుని శక్తి. ఆ లారీ డ్రైవర్కి ఎవరు చెప్పలే వాళ్ళు. గమనించండి, అప్పుడే ఒక మంచి పాట, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. దేవప్రసాద్ రాసిన పాటే అప్పుడే రాశాడు, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా అని. పిల్లరా జ్ఞాపం చేసుకుందాము దేవుని యొక్క వాక్యాన్ని. వాక్కు పంపగా అయింది. అందుకే బైబిల్ గ్రంథాన్ని విలువ కలిగినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం అన్నప్పుడు నేను చెప్పాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు అక్కడ చెబుతూ ఆ వాక్యాన్ని బోధించాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి, ఆ విధంగా ప్రభువుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉండాలి అన్న మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించు ప్రియులారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క మాటలు జ్ఞాపం చేసుకున్నప్పుడు, ఈ విషయాలు మనం చూసినప్పుడు ఎంత అద్భుతమైనదో దేవుని వాక్యం. నీ వాక్యము తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే మధురమైనది. చదవాల వాక్యము, దేవుని యొక్క మాటలు చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి.
దేవుని యొక్క మాటలు చదువుతూ ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి, ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉండాలి, ఎప్పుడు చదువుతూ ఉండాలి, దేవుని యొక్క మాటలు ఎప్పుడు చదువుతూ ఉండాలి, ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి దేవుని యొక్క మాటలు. ప్రియ సోదరి సోదరులారా, జ్ఞాపం చేసుకుందాం వాక్యం. ఈ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, దేవుని మాటలు జ్ఞాపం చేసుకున్నట్లయితే మనం డిస్టర్బ్ చేయొద్దండి, ముందు ఏమన్నా చూసుకోవాలా. ప్రియులారా, జ్ఞాపం చేసుకున్నట్లయితే ఈ విషయాలు మనం చూసినట్లయితే వాక్యం ఈ రీతిగా మనల్ని బలపరుస్తూ ఉంది, ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జ్ఞాపం చేసుకుందాం. దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యం శక్తితో కూడుకుని ఉన్నది దేవుని వాక్యం. అందుకే నిర్గమకాండం 32వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తున్నాం. ఆ వాక్యములు ఎవరు రాసినవి? దేవుడు తన చేవ్రాత అని చూస్తాం. ఆ వాక్యాలు ఏంటండి? ఆ పలకలు అనగా వాక్యమే. ఆ వాక్యం ఎలా వచ్చిందండి? అది చేవ్రాత, దేవుని చేవ్రాత ఆ వాక్యం. ప్రియులారా, పౌలు ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని వారు వింటూ ఉన్నారు, ఆ వాక్యాన్ని వారు ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ వాక్యం వినగానే చూడండి ఎంత జీవమున్నదో ఆ వాక్యములో. విన్నాడు. ఎవరు విన్నారు? కుంటివాడు విన్నాడు, వాక్యాలు విన్నాడు. విన్న తర్వాత ఆయన కలిగినది ఏంటంటే, మరలా చదవండి, విశ్వాసం కలిగినది. చూడండి, పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు బాగు చేస్తాడనేటువంటి విశ్వాసం ఉండాలి. దేవుని మాటలు విన్నాడు, పౌలు ఏమైతే బోధిస్తున్నాడో ఆ మాటలు విన్నాడు. విన్న తక్షణమే అతనిలో ఏమి కలిగిందండి? విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగినటువంటి వారికి కొరత లేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. విశ్వాసం కలిగిన వారికి కొరత లేదు, విశ్వాసం కలిగిన వారికి కొరత లేదు. దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. మనం బాగుపడాలి అన్నా, మన వ్యాధులు పోవాలి అన్నా, దీవెనకరముగా మనం ఉండాలి అన్నా విశ్వాసం ఉండాలి. దేవుని మాటల మీద విశ్వాసం ఉంచాడు, దేవుని మాటల మీద విశ్వాసం ఉంచాడు. విశ్వాసం అన్నది చాలా గొప్పది. విశ్వాసం ఎట్లా కలుగుతుంది? చూస్తే కలుగుతుంది కదా. వినడం వల్ల కలుగుతుంది, తర్వాత చూడటం ద్వారా కలుగుతుంది, చూడటం ద్వారా కలుగుతుంది, వినడం ద్వారా కలుగుతుంది. ఇక్కడ విన్నాడు, వాక్యం విన్నాడు. వినడం వలన విశ్వాసం అని బైబిల్ చలవిస్తూ ఉంది. మీరు మంచి మాట చెప్పారు, మంచిదే. కళ్ళు లేనివాడికి ఏమిటి? ఎలా నమ్ముతాడు? కళ్ళు లేనివాడికి వింటాడు అంతే. వినడానికి కళ్ళు ఉండాలి కదా, లేవు. ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో స్వస్థత పొందగోరుచున్నావా అని అంటే, నమ్ముతున్నావా అని ప్రభు అడిగితే వారు ఏమన్నారండి? అవును ప్రభువా, మేము నమ్ముతూ ఉన్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నారండి? అవును ప్రభువా, మేము నమ్ముతూ ఉన్నాం. ఈ మధ్య నేను ఊరికి వెళ్ళినప్పుడు ఒక విషయంలో చాలా బాధపడ్డాను. ఏంటంటే, నేను వెళ్ళగానే అంటే మా నాన్నగారు ఒక అన్కంట్రోల్ తప్పి, నేను వచ్చేటప్పుడు కాలు బాగానే ఉండింది, వచ్చిన తర్వాత 15 రోజుల వరకు కేర్ తీసుకోలే. తర్వాత ఒక డాక్టర్ దగ్గర కాకుండా ఇంకొక డాక్టర్కి, ఇంకొక డ్రెస్సింగ్ దగ్గర వేరే దగ్గరికి వెళ్ళాడు. గెదెలు కాకుండా కుమరల దగ్గరికి వెళ్ళాడు. నేను వెళ్ళగానే కాలు వాసిపోయింది, భయంకరమైన చీము వస్తూ ఉంది. నాతో అన్నాడు, ఇంకా ఇక్కడ కుదరదు, మనం హైదరాబాదో గుంటూరు ఎక్కడికి వెళ్ళిపోదాం అన్నాడు. అంటే డాక్టర్ తప్పు ఉందా లేకపోతే మన తప్పు ఉందా? నేను బాధపడి దేవుని ప్రార్థన చేశాను, ప్రభువా ఇప్పుడిగే కష్టపడుతున్నాను, బెంగళూరు నుంచి రావాలి, ఇక్కడికి వస్తూ ఉన్నాను, మళ్ళీ ఎక్కడో హైదరాబాదు గుంటూరు వెళ్ళాలి, ఈ పరిస్థితి ఎలా ఉంది ప్రభువా అని. సరే ఒకసారి చూద్దాం, మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. విషయం తెలిసిన వారం నుంచి అన్నం లేదు ఆయనకి. ఇంకా ఏమన్నా నోట్లో పెట్టుకుంటే వామిటింగ్ అవుతుంది, ఒక పక్క
చీమ వస్తూ ఉంది, కాలు వాచిపోయింది, ఇంకా వామిటింగ్ వస్తూ ఉంది. ఇంకా ఆయనకు డౌట్ వచ్చేసింది, నేను చచ్చిపోతాను డౌట్ వచ్చేసింది. సరే ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్దాం. విశ్వాసం. విజయ్ కుమార్ నాతో ఉన్నాడు, అన్న భయపడగాకు, ప్రార్థన చేస్తామన్నా దేవుడు కార్యం చేస్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత డాక్టర్ మళ్ళీ ఎలా చెప్పాడు సజెషన్ చెప్పాడు. తర్వాత ఇంకా మళ్ళీ రోజు నుంచే ఆహారం తినడం స్టార్ట్ చేశాడు. తర్వాత చాలా క్యూర్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. చాలా క్యూర్ అయిపోయింది. ఎవరి మీద నమ్మకం అంటే దేవుని మీద నమ్మకం. డాక్టర్ ఆ తర్వాత కొంతమంది డాక్టర్ అంటే కదా, డాక్టర్ ఆ తర్వాత విశ్వాసం. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాల్లో అక్కడ విశ్వాసం అనేది నిరీక్షించు దాని యొక్క నిజస్వరూపమై ఉన్నది అని మనం చూస్తున్నాం. అక్కడ మన యొక్క రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనము అక్కడ చూస్తాం. చూడండి బైబిల్ గ్రంథంలో 18-19 వచనాలు. నీ సంతానం ఈలాగు అగునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనులకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. గుడివాడు చూడలేదు కదా, నమ్ముతున్నావా అని ప్రభు అడిగితే ఏమన్నారండి? నమ్ముతున్నాం ప్రభు అన్నాడు. నమ్ముతున్నాం ప్రభు అన్నాడు కనుక ఏమయ్యాడండి? జరిగింది. మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే కొన్ని లక్షల రూపాయలు కావాలి. కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. డబ్బు లేని పాస్టర్ దగ్గర ఏముంటుంది డబ్బు, నా దగ్గర ఏముంటుంది డబ్బు, మా నాన్న దగ్గర డబ్బులు ఉండొచ్చు, అవన్నీ అయిపోయాను అనుకోండి. దగ్గర నా దగ్గర ఏముంటుంది డబ్బు, నేను ఎవరిని అడగాల, అప్పు ఎవరిని అడగాల? ఎవరినన్నా ఒక పాస్టర్ వచ్చి అప్పు అడిగితే మర్యాద ఉంటుందా? పిల్లరా గమనించండి, కొన్ని సందర్భాల్లో ప్రభు మీద మనం ఆధారపడాలా, ప్రభు మనకు చేయాలి. దేని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. మా మామగారు చెప్తా ఉండే, అక్కడ ఈ మధ్య అంటే గిద్దలలో ఒక వ్యక్తిని హైదరాబాద్ యశోద హాస్పిటల్ తీసుకెళ్తే ఒక చిటికెనేలు కట్ చేసినందుకు 2,50,000 రూపాయలు తీసుకున్నాడంట. 2,50,000 రూపాయలు ఒక చిటికెన వేలు కట్ చేస్తూ. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. బిజినెస్ కూడా చాలా ఉంది లోకంలో. మనం చాలా కేర్ తీసుకోవాలి. దేవుని మీద ఆధారపడాలి, దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. ఇక్కడ చూస్తున్నాం, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్ముడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడి ఉన్నది? అక్కడ విశ్వాసాల పట్టిక గురించి మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి. అక్కడ 11వ అధ్యాయం 1వ వచనం, 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వారి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం. కొన్ని విషయాల్లో మనం ఏం చేయలేము, దేవుని మీద ఆధారపడతాం. దేవుడి దిక్కు. అదృశ్యమైనవి అంటే అదృశ్యమైనవి మనకు కనబడనివి, వాటి కోసం నిరీక్షణ మనం కలిగి ఉంటాం. ప్రియులరా, కేవలము ది వర్డ్ ఆఫ్ గాడ్, వీఆర్ డిపెండ్ అపాన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. క్రైస్తవ బిడ్డలముగా మనందరికీ దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. గమనించండి, దాన్ని ఏమంటామంటే జీవవాక్యము అంటాం. ఏమంటామండి? జీవవాక్యం. ధర్మశాస్త్రము అన్నారు, 10 ఆజ్ఞలు అన్నారు, దేవుని వాక్యము అన్నారు, బైబిల్ గ్రంథాన్ని పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి వాక్యము అన్నారు. వాక్యమే దేవుడే ఉన్నాడు అనేటువంటి లేఖన భాగాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, లోతుగా వెళితే ఒకటే ఒక మాట, మోషేకు ఏమైతే దేవుడిచ్చాడో దాన్ని ఏమన్నారు తెలిసిన? జీవవాక్యము అన్నారు. ఆ వాక్యాన్ని స్టెఫెన్ గారు పలికాడు అన్నమాట. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం. 7వ అధ్యాయం 38వ వచనం చదవండి. చదవండి. 7వ అధ్యాయంలో నేను చెప్తాను చూడండి. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతో అరణ్యములోను సంఘమందు ఉండి మనకిచ్చిన జీవవాక్యమును తీసుకునినవాడు ఇతడే. ఎవరండి?
మోషే ఏ వాక్యం తీసుకున్నాడండి? జీవవాక్యము తీసుకున్నాడు. గమనించు, జీవం ఉన్నది, దేవుని వాక్యములో జీవం ఉన్నది. అందుకే మనము అంటే అందరికీ సరైన వైద్యం ఎక్కడ ఉన్నది అనగా బైబిల్ గ్రంథములో ఉన్నది, జీవవాక్యములో ఉన్నది. వాక్యము జీవితాలను బాగు చేస్తుంది, వాక్యము రోగాలను బాగు చేస్తుంది. ఏమన్నాడు యాకోబు పత్రికలో? ఎవరైనా అనారోగ్యముగా ఉన్నట్లయితే సంఘ పెద్దలను పిలిపించండి, అతడు ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థన చేస్తారు, ఏమవుతుందండి? స్వస్థత కలుగుతుంది. నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ మా చిన్న శ్రీనివాసరావు గారిని ఇంకొక కాలు ప్రాబ్లం అయ్యింది, చాలా కాలం నుంచి బాధపడుతూ ఉన్నాడు. ఒక కాలు తీసేసారు, బాధపడుతున్నాడు. 1,000 హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అది ఇంకా అంతా హైదరాబాద్లో అయిపోయింది, అంతా అయిపోయింది, ఏం చేసినా పోవడం లేదు. కాలు వాసింది, ట్రీట్మెంట్ ఇతరులు వెళుతున్నాడు, బాగడంలే. ఒకడు చాలా బాధపడుతూ ఉన్నాడు. నేను వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశాను. మళ్ళా ఆ సాయంకాలం హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రోజు హాస్పిటల్ వెళ్ళిన తర్వాత చెప్తా ఉన్నాడు, రమేష్ ప్రార్థన చేశాడు, ఆ రోజు నుంచి ఇది నాకు బాగైంది అని. ఆ రోజు నుంచి క్యూర్ అవుతూనే ఉంది. అది అంటే ఎంత ఉందంటే బ్లడ్ సర్క్యులేషన్ లేక ఎంత ప్రాబ్లం ఉందంటే అంత ప్రాబ్లం ఉంది. ఎక్కడికైనా కిమ్స్ అక్కడికి వెళ్తే ఆ కాలు కూడా తీసేయాలంటారు. అది చాలా అంటే 2 ఏళ్ళ నుంచి బాధపడుతుంటే అది ఆ వ్యాధి క్యూర్ అవుతూ ఒక దారికి వచ్చేసింది. ఇంకా ప్రార్థన చేయండి, కంప్లీట్ అవుతుంది. అలా ఎవరు తీసేయాలి? విశ్వాసం ఉంచాలండి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. కొన్ని సందర్భాలలో ఇంకా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు. ఆ సందర్భాల్లో దేవుని మీద మనం ఆధారపడాలి. ఆధారపడినప్పుడు ఆయన చేసే కార్యం అది. గమనించు, ఏమంట? జీవవాక్యము. వాక్యమే దేవుడు కాబట్టి ఆయన మీద మనం ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన చేసే కార్యాలు అలా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 14వ అధ్యాయం అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 7 నుంచి 10 వరకు ఉన్నటువంటి భాగాలు మనం చూస్తున్నాం. అతడు మాట విన్నాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు. మూడవదిగా విశ్వాసం ఉంచాడు. తర్వాత ఏమైందో చూడండి, 14వ అధ్యాయం తర్వాత ఏమైనది? అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 10వ వచనం నుంచి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాళ్ళు లేనివాడికి కాళ్ళు వస్తే ఎంత హ్యాపీ అండి. కాళ్ళు లేనివాడికి కాళ్ళు వస్తే ఎంత హ్యాపీ, ఎలా ఉంటుంది? కళ్ళు లేనివాడికి కళ్ళు వస్తే ఎంత హ్యాపీ. ప్రభు అలాంటి కార్యాలు చేస్తాడు. ప్రభువారు ఇతను మొదటిగా బలహీనమైన పాదములు కలిగిన వాడు, కుంటివాడు. రెండవదిగా దేవుని యొక్క వాక్యం విన్నవాడు. మూడవదిగా శ్వాసం ఉంచినవాడు. నాలుగవదిగా అతను ఏం చేస్తున్నాడండి? గంతులు వేసాను. దేనికి స్తోత్రం. గంతులు వేసే అనుభవము మనందరికీ వస్తుంది. రోగికి వస్తుంది గంతులు వేసే అనుభవం. అంటే అలాంటి ఆనందం, అలాంటి సంతోషం. ఇతడికి రక్షణతో పాటుగా ఈ వ్యాధి బాగైనది, ఈ వ్యాధితో పాటుగా రక్షణ వచ్చేసింది. అక్కడ యేసుప్రభు అని కాదు, పౌలును చూశాడు. పౌలు మాటలు యేసు యొక్క మాటలు, యేసు మాటలు విన్నాడు. ఆయన రక్తం ద్వారా విమోచనని విన్నాడు. ఆయన రక్తం ద్వారా వ్యాధి నివారణని విన్నాడు. ఎంత గొప్ప స్వస్థతను పొందుకున్నాడు, దీవించబడ్డాడు. జ్ఞాపం చేసుకుందాం. దేవుని వాక్యం మనం నమ్మాలి. బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా? ఇక్కడ ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో ఆయన గాయములు కడతాడు, ఆయన ఆరోగ్యమును దయచేస్తాడు. గాయాలు ఆయన కడతాడు. గాయాలు ఆయన కట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆరోగ్యాన్ని దయచేస్తాడు. ఆరోగ్య ప్రదాత ఆయన. ఆయన ఆరోగ్యాన్ని దయచేసే దేవుడు ఆయన. 30వ అధ్యాయము 17వ వచనంలో చూడండి, ఆయన నీకు ఆరోగ్యము కలగజేసి నీ గాయమును మాన్పెదను అన్నాడు. ఆరోగ్యమును కలగజేసి గాయములు పాపరోగమైన శరీర రోగమైన ఏ వ్యాధి అయినా బాగు చేసే దేవుడు మన దేవుడు. ప్రియులారా, ఇంకా అద్భుతముగా అంటే మనము ఆయన రెక్కల దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తాడో అద్భుతముగా బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నది.
ఏమిటి అనగా మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే మైకి తీసుకొని చదవండి, మైకి ఉన్నవారు చదవండి. అయితే నా నామమున భయభక్తులు గల వారిని, నా నామమున భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడ గంతులు వేయనట్లుగా గంతులు వేయుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇతను ఏం చేశాడండి? బలహీనమైన పాదములు కలిగిన వాడు. అతనికి ఏం స్టిక్ ఇవ్వలే, అతనికి ఇంకా పాదాలకు కావలసినటువంటి వేరే ఏమంటారండి ఇంకొక కాలు ఇవ్వలేదు, అలా వేరే కాలు ఇవ్వలేదు, మాన్యువల్గా అలా ఏమి ఇవ్వలేదు. అంతా చూడండి, ఇక్కడ మాన్యువల్గానే ఇక్కడ ఉన్నాడు. చూడండి పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. గంతులు వేసాడు, ఓయో నాకు బాగా అయినది అని. ఇక్కడ కూడా చూస్తున్నాం, ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉన్నది. ఆయన ఎవరంట? ఆయన సూర్యుడు, ఆయన ప్రకాశించే సూర్యుడు. డి విటమిన్ కాదు, సూర్యరశ్మి ద్వారా డి విటమిన్ వస్తుంది, ఆ విటమిన్ కాదు, ఇంకా అన్ని విటమిన్లు వస్తాయి. ప్రభువుని నమ్ముకుంటే ఏమొస్తాయండి? అన్ని విటమిన్లు వస్తాయి, అన్ని ఆశీర్వాదాలు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉన్నది. ఆరోగ్యాన్ని ఇచ్చాడు కనుక ఏమవుతున్నారండి? గంతులు వస్తున్నాడు. గంతులు వేయుడు అని చెప్పాడు. ఏమన్నాడండి? గంతులు వేయుడు. ఏమన్నాడండి? గంతులు వేయుడు. అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయం 12-13 అంటాడు, నేను రోగుల కొరకు వచ్చి ఉన్నాను, ఆరోగ్యం వరకు వారి కొరకు కాదు, రోగుల కొరకు నేను వచ్చి ఉన్నాను. కనుక ఆడ మంచి వైద్యుడు, యేసుప్రభువు వారు మంచి వైద్యుడు. ఆ మంచి వైద్యుని గురించి పౌలు గారు ఈ బలహీనమైన పాదాలకి నేను చెప్పగానే ఏవాడండి? బాగుపన్నాడు. మనం కూడా చెబుదాం, యేసు క్రీస్తు గురించి చెబుదాం, యేసు మాటలు చెబుదాం. తద్వారా రక్షణ ఉన్నది, దీవెన ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, గంతులు వేసే అనుభవం ఉన్నది. అది మాత్రమే కాదు, దేవుని యొక్క రాజ్యానికి మనము ఎలా ఉన్నామండి? వారసులుగా ఉన్నాం. ఇప్పుడే మనం చదువుకున్నాం 4:5 సామెతల గ్రంథంలో, అక్కడ 4:22 అక్కడ ఉంది. ఏంటంటే ఆయన జీవమును ఆరోగ్యమును కలగచేయువాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం చదువుకున్నాం. ఆరోగ్యమును ఆయన కలగజేసేవాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ ఆరోగ్యము, ఆ ఆశీర్వాదం మనకు కావాలంటే యేసుప్రభు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. బలహీనమైన పాదములు కలిగిన వాడు దేవుని మాటలు విన్నాడు, విశ్వాసం ఉంచాడు, ఆరోగ్యాన్ని పొందుకున్నాడు, గంతులు వేసే అనుభవంలోకి వచ్చాడు. అలాంటి అనుభవం మనమందరం పొందాలని ప్రభు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 7-10 వచ్చినటువంటి భాగాలు